పన్నీర్ మోమోస్. ఓకే, సో పన్నీర్ మోమోస్ అంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ పిల్లలకు కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తారు. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో నాకైతే పన్నీర్ కనిపిస్తుంది పల్లవి. అలాగే బైండింగ్ కోసం నువ్వు పిండి తెచ్చినట్టున్నావు కదా? యా, ఇది వచ్చేసి మనం మోమోస్కి ప్రిపేర్ చేస్తున్నాము. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఫర్ స్టఫ్. ఓకే, ఏం పిండి అది? ఇది గోధుమ పిండితో చేస్తున్నాం. ఓకే, అలాగే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కనిపిస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ స్పైసెస్లో వచ్చేసి కారం, ఉప్పు, ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. అలాగే. సో ముందుగా కొంచెం ఆయిల్, ఇందులోనే మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాం. అలాగే. సో ఇది మనం చాలా సింపుల్గా చేసేసుకుంటున్నాం అనమాట. బికాస్ స్నాక్స్ కూడా చేయడానికి ఎక్కువగా టైం ఎవరికి ఉండదు. అవును. సో ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయి ఉంటారు కాబట్టి చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా అయిపోయేటట్టు చేసుకోవాలి. సో ఇది అయితే చాలా బెస్ట్ ఆప్షన్. అవును, అండ్ దట్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు వర్కింగ్ ఉండి మళ్ళీ పిల్లలకు కూడా అప్పుడే వాళ్ళు స్కూల్ నుంచి వస్తూ ఉంటారు. సో వీళ్ళని పికప్ చేసుకుని వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ వండి పెట్టాలంటే కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇలాంటి ఫాస్ట్ అండ్ మనకి చక్కగా హెల్తీ ఫుడ్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎస్, అవును. ఓకే, సో అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఓకే. సో ఇట్లాంటి స్నాక్స్ అనేది మనం తినేటప్పుడు సో పిల్లలకి ఎక్కువగా చాక్లెట్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో స్నాక్ అనగానే వాళ్ళకి ఫస్ట్ మమ్మీ చాక్లెట్ ఇవ్వు అన్నట్టుగా అడుగుతూ ఉంటారు కదా. సో మరి అలాంటి టైంలో వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఏం చేయాలి? సో చాక్లెట్స్లో కూడా మనం వాళ్ళకి డార్క్ చాక్లెట్స్ ఇవ్వచ్చు అనమాట. సో డార్క్ చాక్లెట్స్ ఇస్తే మెమరీ, కాన్సన్ట్రేషన్ కూడా చక్కగా పెరుగుతుంది వాళ్ళకి. అండ్ అలాగే పెద్దవాళ్ళకు కూడా అంతే. డార్క్ చాక్లెట్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి కొలెస్ట్రాల్స్ తగ్గడంలో కానీ, అండ్ అలాగే మోస్ట్లీ డయాబెటిక్ పేషెంట్స్కి కూడా అది హ్యాపీగా ఇచ్చేసేయచ్చు. అండ్ నార్మల్గా అడల్ట్స్కి అయితే కనుక వాళ్ళకి పీరియడ్స్ టైంలో ఎక్కువగా ఇస్తే ఆ స్ట్రెస్ లెవెల్స్ కూడా చక్కగా తగ్గుతాయి అనమాట ఎవరికైనా సరే. కాఫీ అండ్ డార్క్ చాక్లెట్ కూడా మిక్స్ చేస్తూ ఉంటారు కదా? మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు. ఓకే, మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది కదా? యా, ఇప్పుడు మనం పన్నీర్ని తురిమేసి వేసుకుందాం ఇందులో. ఓకే. సో ఇప్పుడు మనం స్పైసెస్ వేసేద్దాం. అలాగే. సో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం జీరా పౌడర్, అలాగే కొంచెం ధనియా పౌడర్. ఓకే పల్లవి, మన మిశ్రమం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నట్టుంది కదా? యా, సో అది అలా రెడీ అవుతూ ఉంటుంది. మనం అంతలోపు పిండి కలిపేసుకుందాం. అలాగే. ఓకే, ఒక మిక్సింగ్ బౌల్. ఓకే. సో ఇందులో కొంచెం గోధుమ పిండి, అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే, నీళ్ళు కావాలా కొంచెం? యా, కొన్ని వాటర్ కూడా. అండ్ ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఓకే. సో మోమోస్ అంటే చాలామంది అనుకుంటారు సో బయటే తింటేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది మోమోస్కి అని చెప్పేసి ఇంట్లో ఎక్కువ మంది ట్రై చేయరు అనమాట. అవును. సో మోమోస్ ఏంటి అంటే మనం జస్ట్ ఆ మైదా ఒకటే మనకు
అన్హెల్తీ, కానీ రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా చాలా హెల్తీ ప్రాసెస్. సో ఈ మధ్య రెడీమేడ్గా మనకి బయటనే ఈ మైదా ఒక రోటీస్ కూడా వచ్చేస్తున్నాయి కదా. ఎస్, అవును. సో అది కూడా మనము కొంచెం వ్రాప్స్ చేసుకోవడానికి అలా బయట మనకు దొరికేస్తుంది. అది కూడా మనం కొంచెం గోధుమ పిండితో కానీ లేదంటే ఏదైనా మిల్లెట్ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో చపాతీ పీట కర్ర ఇచ్చేసేయండి. ఓకే. సో మీరు ఇంతలోపు స్టీమ్ కూడా రెడీ చేసేసుకోండి. ఓకే. సో స్నాకింగ్ అంటేనే చిన్నప్పటి నుంచి కూడా మనకి రకరకాల స్నాక్స్ అంటూ గుర్తొస్తూ ఉంటాయి. సో అందులోనూ మనకి మొన్ననే జస్ట్ మనం సంక్రాంతి కంప్లీట్ చేసుకున్నాం కదా. సో సంక్రాంతికి కూడా చాలా స్నాక్స్ మెయిన్గా మనకి జంతికలు అని చెప్పేసి, అలాగే బూరెలని, అరిసెలని రకరకాలు చేస్తూ ఉంటారు. అసలు మన ఇండియన్ స్నాక్స్ ఎంతవరకు మనకి హెల్తీగా ఉంటాయి? సో ఇండియన్ స్నాక్స్ అన్నీ హెల్తీయే, బట్ ఇప్పుడు మనం దాన్ని చాలా మిస్యూజ్ చేసుకుంటున్నాం. అవును. అంటే ఎక్కువగా ఆయిల్ డీప్ ఫ్రై చేసిన ఏదైతే అరిసెలు అవన్నీ ఉంటాయో మనం వన్స్ ఇన్ ఏ వైల్ తీసుకోవచ్చు. బట్ చాలా మంది ఇప్పుడు అది కొంచెం ఫ్రీక్వెంట్ గా తీసుకోవడం అండ్ తీసుకున్నప్పుడు ఒకేసారి హెవీగా తీసుకోవడం. సో హర్సల్లో మనం చక్కగా బెల్లం, నువ్వులు ఉంటుంది కాబట్టి అది ఐరన్ రిచ్. అండ్ మనం చేసుకునే ట్రెడిషనల్ ఫుడ్స్ అన్నిటికీ కూడా చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఫుడ్సే చేసుకుంటాం. బట్ అది కొంచెం మనం ఎక్కువగా క్వాంటిటీ తీసుకోవడం అండ్ ఫ్రీక్వెంట్గా తీసుకోవడం కరెక్ట్ కాదు. బట్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ వన్స్ ఇన్ ఎ వైల్ అన్ని తీసుకోవచ్చు. జంతికలు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే మనం అందులో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ లైక్ పప్పులు కానీ పిండి కానీ అన్ని కూడా మనకు ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. అండ్ అలాగే మంచి మినరల్స్ కూడా ఉంటాయి అందులో. ఓకే. సో ఇప్పుడు ఇది చపాతీ లాగా చేసేసుకుందాం. సో ఇది ఈవినింగ్ అయినా పల్లవి, మార్నింగ్ కూడా మనం తినొచ్చు అది? సో మార్నింగ్ కూడా మనం ఇది ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే మనం ఇది ఓన్లీ వీట్ ఫ్లోర్తో చేస్తున్నాం కాబట్టి. సో బేసికలీ వీట్ ఫ్లోర్ నార్త్ సైడ్లో కూడా ఎక్కువగా వీట్ ఫ్లోర్ కూడా కన్స్యూమ్ చేస్తూ ఉంటారు కదా. యా, వాళ్ళ స్టేపుల్ ఫుడ్డే వీట్ ఫ్లోర్ కాబట్టి ఇంకా వాళ్ళు అది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అండ్ ఆల్సో మధ్యాహ్నం లంచ్లో కూడా ఎక్కువ చపాతీస్ తీసుకుంటూ ఉంటారు, నైట్ టైం కూడా తీసుకుంటూ ఉంటారు కదా. అండ్ పన్నీర్ కూడా నువ్వు అన్నట్టుగా చక్కగా మనకి ప్రోటీన్ ఎక్కువగా దొరుకుతుంది, అలాగే మనకి హెల్తీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి కదా పన్నీర్లో. అవును. సో ఇందులో ఏంటంటే మనకు కాల్షియం అబ్జార్ప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. సో జస్ట్ బౌల్ సహాయంతో కట్ చేసేసుకుంటే రౌండ్స్ వచ్చేస్తాయి. అవును. చక్కటి రౌండ్స్ అయితే వచ్చేసాయి పల్లవి. యా, సో దీన్ని ఇంకొంచెం పెద్దగా చేసుకుందాం మనము. అలాగే. సో మరి ఒత్తేసుకున్నామా పల్లవి? యా, ఒత్తేసుకున్నాము. ఇప్పుడు మనము ముందు చేసుకున్న పన్నీర్ స్టఫ్ పెట్టేసుకున్నాం. అలాగే. సో మన స్టీమ్ ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకుందాం. అలాగే. సో చాలా హెల్తీ అనే చెప్పాలి, జస్ట్ మనకి కొద్దిపాటి ఆయిల్తోనే మనకి ఇది రెడీ అయిపోతుంది కదా. సో ఇది ఇలా ప్లేస్ చేసుకుని ఇంకా మనం ఇప్పుడు స్టీమ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే. సో రెడీ అయిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. యా, ఇంకా అయిపోయినట్టేనా పల్లవి? యా, ఇంకా అయిపోయినట్టే మనం సర్వ్ చేసేసుకుందాం. అలాగే.
ఓకే పల్లవి, మోమోస్ రెడీనా? యా అమూల్య, పన్నీర్ మోమోస్ రెడీ అయిపోయాయి. ఓకే, మన పన్నీర్ మోమోస్ అయితే రెడీ అయిపోయండి. బట్ దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. పన్నీర్ మోమోస్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పన్నీర్ 1 కప్పు, ఉప్పు సరిపడా, కారం 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, గోధుమ పిండి 1 కప్పు. పన్నీర్ మోమోస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో చిదిమిన పన్నీర్, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు వేసి కాస్త నీళ్లు, నూనె పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్లో నీళ్లు పోసుకుని వేడి చేసుకోవాలి. కలిపి పెట్టుకున్న ముద్దని ఉండలాగా తీసుకొని చపాతీ పీటపై వేసి రోటీలాగా ఒత్తుకొని చిన్న పూరీల్లాగా కట్ చేసుకొని సిద్ధం చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి అంచులు క్లోజ్ చేసుకోవాలి. కుక్కర్ ప్లేట్కి నూనె రాసి సిద్ధం చేసుకున్న మోమోస్ని అందులో పెట్టి ఆవిరి మీద ఉడికించుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వింగ్ చేసుకుంటే పన్నీర్ మోమోస్ రెడీ.